హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అరటికాయ ఫ్రై, టమోటో రసం చేశాను. అది వీడియో చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. వీడియో చేసి హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఇబ్బంది అనిపించి కొద్ది రోజులు బ్రేక్ చేశాను. ఇక్కడైతే బియ్యం కడుగుతున్నాను ఫ్రెండ్స్ అండ్ పిల్లలు. బియ్యం కడిగి రైస్కి రెడీ చేస్తున్నాను. మీతో మాట్లాడడం చాలా రోజులు బట్టి అవ్వడం లేదు కదా. ఐ యామ్ సో సారీ. మీతో కలవాలని అంటే మాటల రూపంలో వ్లాగ్స్ రూపంలో మీతో కలవాలని మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఇలా బ్రేక్ చేయాల్సి పడుతూ ఉంటుంది. ఏమనుకోకండి. అంటే నా మనసులోని మాటలు మీకు చెప్తూ ఉన్నాను. మీతో నా మనసులోని విషయాలన్నీ చెప్పుకోవాలని అనిపిస్తుంది. కానీ టైం చాలదు కదా. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. అటువైపు రసానికి ప్రిపేర్ చేస్తున్నాను. రసానికైతే అన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను. మిరియాలు, జీలకర్ర, టమోటోలు, చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టేసి జీలకర్ర మిరియాలు వేసేస్తాను కదా. వెల్లుల్లి అయితే వేయను రసంలో. నేను కూడా తింటూ ఉంటాను కదా. వెల్లుల్లి నేను తినను. వాళ్ళకే అయితే వేస్తాను. నేను తినాలనిపిస్తుంది రసం, అందుకని రసంలో వెల్లుల్లి వేయట్లేదు. టమోటాలు 2 వేసాను. చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర అన్నీ మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా, అంటే కచ్చా పచ్చాగా వేసుకోవాలి. చింతపండు కూడా అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసి రసంలో సాల్టు, పసుపు, కొద్దిగా ఇంగువ అన్నీ వేసి కలిపేసి రసం పెట్టేయడమే పిల్లలు. నేనైతే ఈజీ మెథడ్లో చెప్తూ ఉన్నాను. మీరు ఎలాగ చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నేనైతే ఏదో ఒకటి చెయ్యాలి, ఈ వయసులో ఖాళీగా ఉండకూడదు, ఏ సందర్భంలో ఎలాగైనా సరే నాకు ఖాళీగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందులో ఇదొకటి అనుకొని ఇలా ట్రై చేస్తున్నాను. నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు అండ్ స్నేహితులు. ఈ వ్లాగ్స్ నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తున్నాను. మీకు ఏదైనా లోటుపాట్లు నా వ్లాగ్స్లో అనిపిస్తే తప్పకుండా చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మీకు చెప్పేది ఒకటి, అన్నీ తెలుసు అని అనుకోవడం చాలా పొరపాటు. తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. వయసు అయిపోయిన వాళ్ళకి అన్నీ తెలుసు అంటారు, అదంతా ఉట్టి మాట. నేర్చుకోవాల్సినది చాలా ఉంటుంది. ఆఖరి సెకండ్, మరణించే ఆఖరి సెకండ్ వరకు ఏదో ఒకటి కొత్తది కనిపిస్తూనే ఉంటుంది కళ్ళకు, బుద్ధికి తడుతూనే ఉంటుంది. ఇది నీకు తెలియదు కదా అన్నట్లుగా. ఇక్కడైతే మిక్సీ పట్టేసి కలిపేసాను. వాటర్ వేసాను, సరిపడినంత వాటరు, ఇంగు వేసాను కొద్దిగా. ఇంకంతే, పసుపు కొద్దిగా వేసేసుకొని రసం పెట్టేయడమే. ఇక్కడైతే ఎండుమిర్చి ఆయిల్లో వేసి వేపుతున్నాను. అది వేపేసి అందులో వేసేయడమే. అంటే వీడియో అరటికాయలు అవన్నీ చూపిస్తున్నాను కదా, వీడియో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దుకుంటాను. ఇదిగోండి రసం కలుపుతున్నాను. అరటికాయలు ఫ్రైకి రెడీ చేస్తున్నాను. అరటికాయలు మొన్న దబ్బలుగా కట్ చేశాను కదా. ఇవి తోటలో మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటలో కాయలండి. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. చిన్న కాయలు అయినా సరే, అంటే ఇంకొంచెం ముదిరుండాల్సింది, కానీ మనం వెళ్ళగానే వాళ్ళు సొంత అన్నదమ్ముడి కంటే ఎక్కువ అన్నయ్య కట్ చేసి ఇచ్చారు కాయలు. ఇంకా వద్దని చెప్పకూడదు కదా. అందులో మన తోటకాయలు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఇంకా మంచిగా ఉంటాయి కదా, వాళ్ళ ప్రేమతో ఇచ్చినవి. అదైతే అరటికాయలు అంటే కట్ చేసి ఉడికించి దాన్ని నలిపి, అంటే పొడి పొడిగా చేసి ఆనియన్స్ వేసి చేస్తాను. ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. నాకైతే వితౌట్ ఆనియన్తో చేసుకుంటాను. క్యాబేజీ ఉంటే క్యాబేజీ వేస్తాను నాకు ఆనియన్స్ బదులు, లేదంటే అలాగే ఫ్రై చేసేస్తూ ఉంటాను. నాకైతే కోల్డ్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ అండ్ పిల్లలు, ఏమనుకోకండి. గొంతు అయితే తేడా వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా అరటికాయ ఫ్రైకి. రైస్ అయిపోయింది, టొమాటో రసం పెట్టేస్తున్నాను. ఇంకా అంతే వంట ఈరోజుకి. పచ్చళ్ళు ఎలాగో ఉంటాయి కదా ఇంట్లో, అవి వేసుకొని తినేద్దాము అనుకుంటున్నాము. ఇంక చూద్దాం. ఇంక ఒకవేళ కూర ఏదన్నా చేయాలనిపిస్తే పప్పు ఏదో ఒకటి చెయ్యాలి, కానీ చేసే ఓపిక అయితే లేదు పిల్లలు, అందుకని ఇవే సర్దేసుకుంటాము. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను కదా ఫ్రైకి. వంటిల్లు ఇలాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ పిల్లలు. మన ఇంట్లో వంటగది ఈ చెత్తకి కవర్ తగిలిస్తాను. వంగి మాటికి, అంటే పదే పదే కిందకు వంగి డస్ట్బిన్లో వేయలేక
ఇలా ఒక రోజుకి ఒక్కొక్క కవర్ మారుస్తూ ఉంటాను. చెత్త కవరు అంటే వేస్టేజీ వెజిటబుల్స్ వేస్టేజీ అన్నట్టు పిల్లలు ఈ వేస్టేజ్ చెత్త గూడా పడేయను నేను. మొక్కలకు వేసేస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే అంతా పడేసా బాధగా ఉంది. ఎక్కువ వస్తూ ఉన్నప్పుడైతే ఇంక కవర్లు మారుస్తూ ఉండాల్సిందే. 2, 3 కవర్లు నిండుతుంది ఒక్కొక్కసారి అందరూ ఉన్నారంటే ఇంట్లో. ఇంకా నా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది పిల్లలు. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను చేసే పొరపాట్లు ఏవైనా ఉంటే తప్పకుండా చెప్తారని ఆశిస్తున్నాను. నాకేం అహంభావం లేదు. సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చెప్పాను కదా! చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నేర్చుకోవాల్సింది ఎంతో, ఎంతో, ఎంతో ఉంది. సముద్రంలాగా ఉంది జ్ఞానము, విజ్ఞానము. మరి మనం తెలుసుకోవాల్సిందైతే చాలా ఉంటుంది కదా! కాబట్టి నాకన్నీ తెలుసు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అనేది నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న నిజాలు. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్ రెడీ. అలాగే అరటికాయ ఫ్రై రెడీ. టమోటో రసం రెడీ. మీరొక లైక్ ఇచ్చేసారంటే ఇంకా సో హ్యాపీ అమ్మ.